Audio Jungle. నమస్కారం రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాటలు అన్నీ గాలికి వదిలేసి ఎప్పుడు ఏదో పండగ, ఏదో మీటింగు, ఎక్కడికో వెళ్ళి రావటం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసి పట్టించుకోకుండా ఏదో మళ్ళీ పొలం తీసుకుందాం, అమ్ముకుందాం, ఈ ఆలోచన తప్ప మనం ఏమి వాగ్దానాలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో, ఏవైతే మనం అమలు చేయాలి అని వాళ్ళు నిరంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయాలి. అవన్నీ వదిలేసి అట్లాగే ఈయన వస్తే ల్యాండ్ పూలింగ్ అంటాడు, ఆయన వస్తే 3 రాజధాని. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మించటం ఈ రాయలసీమ నాయకులకి అసలు ఇష్టం ఉందా లేదా? ఈడ పొలాలు తీసుకొని అమ్మేసుకొని ఈడ ఊరక పేరుకు మాత్రమే అమరావతి పెట్టేసి ఈ పెట్టుబడులు అన్నీ తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టుకొని కంపెనీలు అన్నీ ఆడ పెట్టేసుకొని ఇక్కడ మోసం చేయడానికి సిద్ధమైనట్టు చూస్తూ ఉంటే 2014 గెలిచి ఇంకా ఏమన్నా గెలవటంలో ఏమన్నా అసలు ప్రజలు వేయకుండా ఏమన్నా గెలిచారా? ప్రజల మీద అయితే ఏమాత్రం కూడా ప్రేమ లేదు. మరి ఎందుకు లేదు అర్థం కావట్లా. అంటే ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలకు పథకాలు ఇద్దామని ఆలోచన ఉంటుంది. అంటే ప్రజలు ఓట్లు లేదా? ఓట్లు ఎక్కడ గెలిచారు మీరు? అట్లాగే 11 సంవత్సరాలు ఇప్పుడు రాజధానిలో పూలింగ్లో రైతుల దగ్గర పొలాలు తీసుకొని 11 సంవత్సరాలు అయింది. సరే, ఫస్ట్ 5 ఏళ్ళు అంటే టైం రాలేదన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు మళ్ళీ ఏదో వాళ్ళ ఉద్దేశం ఏదో ఉండి చేయలే. మళ్ళీ మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈ పని చేసుకుంటా రాజధాని కట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. రాగానే బాగా రేట్లు రాగానే చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అన్నారు. సర్వే నెంబర్లు వదిలేరు. సర్వే నెంబర్లు వదిలి తీసుకున్నారు. ఆ రోడ్లకి తీసుకోవాలి. మళ్ళీ అట్లా రేట్లు రైతులు అమ్ముకోనియకుండా ఆపేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటారు. సెకండ్ పూలింగ్ ఇన్ని ఊళ్ళకు ఊళ్ళే పొలం రైతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, అయినా రాని రైతులు నిన్ను చూసి బాబు గారంటే ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ ఏదో సాధిస్తాడు, ఇద్దాం అనుకుంటున్నారు. గతంలో అంటే ఒక సంవత్సరం డెవలప్ చేసి ఇస్తామంటే ఇచ్చేశారు. ఏదో 1250 గజం ఇస్తామంటే ఇచ్చేశారు. ఇప్పుడు 11 ఏళ్ళు పట్టింది. ఇట్లాగే రేపు తీసుకునే వాళ్ళకి 20 సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1,00,000కి 3 లక్షలు కలిపి ఇయటం. రోడ్లకు కానీ ఏదన్నా రోడ్లు ఎక్స్టెండ్ చేసుకోవడానికి కానీ అవసరమైతే తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోండి. అట్లా కాదు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటారా? తీసుకోండి. 4% 10 లక్షలు ఉంటే 40 లక్షలు, 20 లక్షలు ఉంటే గవర్నమెంట్ వాల్యుయేషను 80 లక్షలు ఇచ్చి ప్లస్ 1250 గజాలు ఇవ్వండి. అప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. రైతు కూలీలకు కూడా వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వండి. అప్పుడు ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఏడమ్ముకున్నాడు ఇంకోసారి కొనుక్కున్నారు, అట్లా ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే మన రాష్ట్రంలో ఎక్కడ ₹1,00,00,000 తక్కువ రైతు భూమి ఉండదు. వాల్యుయేషన్ పెరుగుతాయి. ప్రపంచమంతా పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి పొలం 1,00,000 ఎకరాలు తీసుకోండి, మీకు అభ్యంతరం లేదు, ఇచ్చేస్తారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చే తీసుకోండి. ఆ విధంగా తీసినట్టయితే రైతులకి ఎకరానికి సుమారు ఒక ₹1,00,00,000 లోపు అయింది అనుకోండి. మీరు 10 ఎకరానికి 6 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఎకరన్నర. 25 సెంటు ప్లాట్ రైతుకి ఇస్తాడు, 25 సెంటు రోడ్డు పోయింది, ఎకరంగానే ఉంటుంది. మళ్ళీ
దీంట్లో మీరు 10 రూపాయలు అమ్ముకున్నప్పుడు రైతుకు ₹1 ఇవ్వడానికి ఏమైంది? టైం డిలే చేసి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాల దాకా టైం డిలే చేస్తే ఇలాగే అయిపోయింది. గతంలో ప్రభుత్వం చేసింది ఏం చేశారు? ఒక 5 లక్షల మంది మేము 5 కోట్ల మంది మేము మంచి చేసామన్నారు. 5 కోట్ల మందికి మంచి జరగవచ్చు. ఒక 5 లక్షల మందికి జరిగిన నష్టం వాళ్ళ కన్నీళ్ళకి తుడిచిపెట్టుకుపోయింది అనుకున్నాం. అలాగే 11 సీట్లు పరిమితం అయింది. ఈ సంవత్సర కాలంలో చూసినట్లయితే మళ్ళీ ఇదే రివర్స్ అయ్యేటట్టు ఉంది. ఆయన ఆర్తి పనుల్లో పెట్టి మొత్తం 11 ఉంచుకొని మిగతా ఇచ్చేశాడు. అట్లాగే మళ్ళీ ఈయన మన 0 ఆర్తి పనుల్లో పెట్టుకొని మొత్తం తిరిగి మళ్ళీ ఆయనకి అప్పచెప్పేటట్టున్నాడు 175. ఇప్పటికైనా ఆలోచన చేసి మనం ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేను నా పిల్లగాడు బాగుపడాలి, ఎవ్వరూ బాగుండదు ఈ రాష్ట్రంలో అని అనుకోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. అప్పుడు మనం బాగుంటాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు, రైతులు బాగుంటారు. మీరు ప్రపంచ రాజధాని కట్టాలంటున్నారు. ప్రపంచ రాజధాని కట్టాలన్నప్పుడు ఇట్లా ఈ విధంగా ఇవ్వండి, రైతులకి ఇచ్చి తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సింగిల్ డే ఒక్క రోజులో 1,00,000 ఎకరాలు మీ ముందు పెట్టిపోతారు. ఈ విధంగా కనుక మేము ఇస్తాను అంటే ఇవ్వండి, ఇచ్చేసి రోడ్లు కొట్టేసి పాట పెట్టి అమ్మండి. ప్రపంచం అంతా మీరు తిరిగి కంపెనీలు రాని బతినాడుకోవాల్సిన అవసరంలా మిమ్మల్ని ఎత్తుక్కొని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా జిల్లాలు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అన్ని దేశాల్లో ఉద్యోగం చేసుకుంటా కానీ ఏదో పని చేసుకుంటా అందరూ అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చి కంపెనీలు వాళ్ళందరికీ వాళ్ళు అప్పచెబుతారు. నాయకుడు వెళ్ళాల్సిన అవసరం, మా కంపెనీలు మా దగ్గర రండి, కంపెనీలు పెట్టండి అని బతిలాడుకోవాల్సిన అవసరంలా వస్తాడు. ఈ సంవత్సరంలో చేసిన పాలనలో 0 అయిపోయాడు. మళ్ళీ ఈ విధంగా పూలింగ్లో తీసుకొని పాట పెట్టి అమ్మేసుకోండి. రైతులకు 4% డబ్బులు కట్టేసి 1250 గజం ఇచ్చి డెవలప్ చేసుకోండి. 1,00,000 ఎకరాలు ఇస్తారు బాబు గారు ఉన్న ఇమేజ్కి. ఆ ఇమేజ్ని ఉపయోగించుకొని చేస్తే చంద్రబాబు నాయుడుకు సూచనలు సలహాలు ఇస్తారంటే ఈ ఆర్ఎస్ పార్టీ కూడా చంద్రబాబు తెలుగుదేశంలో విలీనం చేసినట్టు కనుకుంటుంది. ఏఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం విలీనం చేస్తుందనా? ఎప్పుడు చేయదు, ఏ పార్టీకి చేయదు. కాకపోతే ఏదైనా అవకాశం ఇస్తే పదవైనా చేసి ప్రజల కోసం పోరాటం చేస్తాం తప్పితే విలీనం చేయటం, వాళ్ళు చెప్పినట్టు దాసోహం చేయటం అనేది అసంభవం. కాకపోతే సలహా సూచన మాత్రం ఏ గవర్నమెంట్గానే ఇస్తాం. ఇప్పుడు మొన్న జగనన్న 3 రాజధానులు అనకపోతే 30 ఏళ్ళు ఆయనే పెద్ద ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమైనా రాజధాని నువ్వు కట్టేసుకో, ఏదో నువ్వు ప్రేమతో 33,000 ఎకరాలు తీసుకున్నావు, మేము పరిపాలన చేసుకుంటామంటే ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ ఉండేది, ప్రతిపక్షం లేకుండా పోయేది. అలాంటిది ఆయన చిన్న తప్పు వలన ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది. ఇది వాస్తవం, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు బాబు గారు కూడా అదే చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నా కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఇయ్యాలున్న పరిస్థితుల ప్రకారం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయికి ఏదో పులిని చూసి నక్కలాసలు పెట్టినట్టు వాళ్ళు ఏదో పక్క రాష్ట్రం జరిగింది, ఐటీ ఇచ్చారు, ఇది పదవులు కదా కావాల్సింది. ఇంట్లో ముఖ్యమంత్రి పదవి ఉంటే అందరూ ముఖ్యమంత్రి, భార్య పిల్లలు అందరూ ముఖ్యమంత్రి, అవునా కాదు? అలాంటిది మళ్ళీ ఆయన ప్రత్యేకంగా పదవులు ఎందుకు? అన్ని శాఖలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదని గమనించుకుంటా, తండ్రి అనుభవాలను చూసుకుంటా, ఇప్పుడు చెప్తేనే అవసరమైతే ప్రధానమంత్రిని చేయాలి తండ్రిని, అలాంటి అవకాశం ఉంది. అట్ట చూడాలి. కానీ నాకు పదవులు ఎవరికుంటే ఏముంది, ఇంట్లో సీఎం ఉంటే అన్ని పదవులు అడిగాక అసలు రాష్ట్రం వాళ్ళదే కదా అవసరం. చెప్పండి మీరు. ఇలాంటి టైంలో చేయాల్సింది ఏంది?